రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి మహిళకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు మహిళా దినోత్సవం జరుపుకునే రైతు కూడా లేదు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మహిళకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలో దొక్కి మహిళకు సంబంధించి ఎన్నో అబద్ధపు హామీలు చెప్పి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం మహిళల నడ్డి విరుస్తోంది, మహిళను ఆలోచింపజేస్తుంది, మహిళ బలహీనపడుతోంది. రాబోయే రోజుల్లో కూడా మహిళను అంతరించిపోయే విధంగా మహిళల అభివృద్ధి అనేదే లేకుండా ఈ 6 హామీలు కూడా తుంగలో తొక్కిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఈనాటికి 2 సంవత్సరాల కాలం పూర్తి అయినా కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, అదే విధంగా మహిళలు కనీస భద్రత లేదు. మహిళలను కనీసం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు మహిళలు. ఎక్కడ చూసినా వైన్ షాపులు, గంజాయి బ్యాచ్లు, రాత్రి పగలు విచ్చల విడిగా, దానికి ఒక టైమింగ్ లేదు. ఏ షాప్ చూసినా దాని పక్కనే రూమ్స్ కూడా ఓపెన్ చేసి ప్రతి మగాడు కూడా తాగి ఊగండి, సంసారాలు గుల్ల చేసుకోండి అని చెప్పి మా భాండాగారం పెంచుకుంటే చాలనే విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పాలనలో మహిళా దినోత్సవం జరుపుకోమని చెప్పే కనీసం శుభాకాంక్షలు చెప్పే అర్హత కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదని తెలియజేస్తున్నాను. ఆనాడు జగనన్న ఉన్నప్పుడు ప్రతి మహిళ కూడా నామినేషన్ పదవులు అయితేమి, నామినేటెడ్ పదవులు అయితేనేమి, మహిళకు సంబంధించిన పెన్షన్స్ అయితేనేమి, మహిళకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ముందుండి నడిపించి మహిళను ముందు పెట్టి తను వెన్ను తట్టి ప్రోత్సహించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ కూడా జగనన్న పరిపాలన రావాలి అంటే 2029లో ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ జగనన్న నాయకత్వం వస్తేనే ప్రతి మహిళ కూడా బలంగా ఉంటుంది, బలీయంగా ఉంటుంది, కుటుంబం చల్లగుంటుంది. మహిళ చల్లగుంటేనే కుటుంబం చల్లగుంటుంది. ఎత్ర నార్యంత పూజ్యతే తత్ర రమంతే దేవత అన్నట్లు మహిళలు ఎక్కడైతే సుభిక్షంగా చల్లగుంటారో అక్కడ దేవతలు నడయాడతారు అని చెప్తారు. ఆ విధంగా ఈనాడు మహిళ దశల ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ చల్లగుండాలంటే జగనన్న ప్రభుత్వం మాత్రమే శరణ్యం అని చెప్పి ఈ రోజు ప్రతి మహిళ కోరుకుంటుంది. జై జగనన్న. ఉన్నటువంటి మహిళామణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే మన పెద్దలు చెప్తా ఉన్నారు, వినాస్త్రీయం జననం నాస్తి, వినాస్త్రీయం గమనం నాస్తి, వినాస్త్రీయం సృష్టి నాస్తి అని. స్త్రీ లేనిదే జననం లేదు, గమనం లేదు, సృష్టి లేదు అని. స్త్రీ అంటేనే ఒక శక్తి, అమ్మవారుగా కూడా భావిస్తారు. అటువంటిది ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి, మహిళల స్థితిగతులు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుంటాది అని నమ్మాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పూలే కలలు కన్నటువంటి ఏదైతే మహిళలకు సమాన అవకాశాలు రావాలి, మహిళలకు విద్య అందించాలి, మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అని మహాత్మా జ్యోతిబా పూలే గారు కలలు కన్నారో ఆ కలలను, ఆశయాలను నెరవేర్చి కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో కూడా మహిళలకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు విద్యాపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కూడా మహిళలకు సమానంగా కూడా అవకాశాలు కల్పించి జగనన్న ఒక చరిత్ర సృష్టించాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గుండెల్లో కూడా చిరస్థాయిగా కూడా స్థానం సంపాదించుకున్నారు. ఎందుకంటే సచివాలయాలు తీసుకొచ్చారు, రాజకీయంగా మహిళలకు పదవులు అందించారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల మహిళలకు సంక్షేమ పథకాలు అందించారు, విద్యను అందించారు. డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు జగనన్న ఆసరాగా నిలిచాడు, జగనన్న తోడై ఉన్నాడని ఎన్ని చెప్పినా కూడా జగనన్న మహిళల కోసం చేసినటువంటివి ఎప్పటికీ కూడా మర్చిపోలేనివి. మహిళలందరూ కూడా జగనన్నకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఏం చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తాము, మహిళలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉక్కుపాదం మోపుదామని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, హోంమంత్రి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఊరూరా చాటింపేసి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తాము, నీకు 15,000, నీకు 1500 అని చెప్పేసి ఒక దండోర వేసి మహిళల ఓట్లతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 19 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మహిళలకు ఇచ్చినటువంటి హామీలలో అరకొరగా కూడా తల్లికి వందనం నెరవేర్చారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అంటారు. మహిళలకు అన్యాయం జరుగుతుందిరా బాబు అంటే ఒకరు కూడా స్పందించారా? అక్కడ వెళ్ళి పరామర్శించకపోగా
కనీసం ఆ కుటుంబాలకు కూడా భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఏమైపోతుంది ఈ సమాజంలో, మహిళలకు రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వయసుతో సంబంధం లేకుండా 3 సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి 60 సంవత్సరాలు 80 సంవత్సరాల మహిళల వరకు కూడా అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా భరోసా ఇవ్వకపోగా, రక్షణ ఇవ్వకపోగా, అండగా నిలబడకపోగా కూడా మరి పైగా మేము అన్ని సంక్షేమ పథకాలు అందించాము, సంక్షేమ పథకాలు ఎవరైనా అందిస్తే వాళ్ళ నాలుక మందము అని అంటారు. ఇదెక్కడి పరిపాలనను కూడా మహిళలందరూ కూడా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా జగనన్న. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురంలో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా మహిళలందరికీ అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, తల్లిని పూజించు, భార్యని ప్రేమించు, చెల్లిని దీవించు, ముఖ్యంగా మహిళలను గౌరవించు అనే నినాదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన జరిగితే ఈరోజు అంతకంతకు దిగజారిపోయి ఈరోజు మహిళల్ని కించపరుస్తూ హత్యలు, అఘాయిత్యాలు పాల్గొంటూ ఈరోజు మహిళను అగౌరవపరుస్తూ ఈరోజు మాన ప్రాణాలకి రక్షణ లేక పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇంటి వద్దకి పరిపాలన అందించి, పింఛన్లు అందించి, అలాగే సంక్షేమ పథకాలు, అలాగే గృహికి ఇళ్ల పట్టాలు అందించి, అలాగే చేయితోడు అనేక సంక్షేమ పథకాలు మహిళలను ఉన్నతంగా అభివృద్ధి పొందేలా దశ దిశల్లో తీసుకొని వెళ్ళి ముందు కొనసాగించే అడుగులు వేస్తే ఈరోజు మహిళల్ని నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే సంక్షేమ హామీలు నెరవేర్చకపోగా ఈరోజు తుంగలో తొక్కిన అనుభవం. ఎవరికైనా న్యాయం జరిగిందంటే కేవలం ఒక మహిళకు మాత్రమే, హోంమంత్రి గారికి మాత్రమే ఈరోజు న్యాయం జరిగింది తప్ప ఆమె కూడా ఈరోజు మహిళలకు రక్షణ ఇవ్వలేదు. కానీ ఏదైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఎలాగ ఇస్తుందంటే వాళ్ళ నాయకులే ఈరోజు హత్యలు, అఘాయిత్యాలు జరిపితే ఒకే ఒక్క ఎన్కౌంటర్ జరుగుతుంది, అది వాటర్ ఎన్కౌంటర్ అంట. ఈరోజు ఏదైనా తప్పు తెలిస్తే మరుసటి రోజుకి వాటర్లో పడిపోయి అప్పుడే అఘాయిత్యం జరిగే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రానే ఉంది. మహిళలు గట్టిగా బుద్ధి చెప్తాం. మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మహిళలందరూ ఈ అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం గట్టిగా కోరుకుంటున్నాం. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలుపు.